హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సెప్టెంబర్ 4th రంభా, ఊర్వశి, మేనక. బట్ నాతో ఉన్నది రంభా, ఊర్వశి, మేనక అనేది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. సో సినిమా విశేషాలతో పాటు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా క్లారిటీ తీసుకుందాం. అండ్ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నా రాశి సింగ్ గారు నాతో ఉన్నారనమాట. సో ఈరోజు ఆవిడతో ముచ్చట్లు చూద్దాం. హలో రాశి గారు, హాయ్. ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక తెలియని ఒక పాజిటివిటీ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. స్మైల్ అంటే మీ అటైర్ కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. సో బేసిక్గా కాస్ట్యూమ్స్కి ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు? ఐ థింక్ దట్ ఇస్ అ మాక్సిమం ఖర్చు దట్ ఐ హావ్ టు స్పెండ్. బట్ ఒక స్టైలిస్ట్ని తీసుకొని ఒక స్టైలిస్ట్ ఒక్కొక్క లుక్ ప్లాన్ చేస్తారు కాబట్టి ఇట్ బికమ్స్ ఈజీ. బట్ యూ కాంట్ ప్లాన్ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. నేను ప్లాన్ చేస్తే నేను యాక్టింగ్ చేయాలా, బిజినెస్ చేయాలా, నేను ఒక అవుట్ఫిట్ ప్లాన్ చేయాలా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడాలా, షూటింగ్ చేయాలా. సో ఐ థింక్ యూ నీడ్ టు గివ్ రెస్పాన్సిబిలిటీ టు సమ్వన్. సో ఐ థింక్ ఐ హ్యావ్ గుడ్ టీమ్. ఓకే, అంటే ఓకే. కానీ ఇప్పుడు కొంతమంది విఐపీస్ కానీ లేకపోతే స్టార్ హీరోయిన్స్ కానీ అండ్ అప్కమింగ్ హీరోయిన్స్ కూడా సో ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళు సో ఫీల్ అవుతూ ఉంటారు, లగ్జరీ లైఫ్ చూస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ బ్యాగ్స్ కానీ అండ్ వాచెస్ కానీ ఇవన్నీ ల్యాక్స్లో ఉంటాయి. సో అలా ఇప్పటి వరకు మీరు యూజ్ చేసిన ఒక కాస్ట్యూమ్ కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఒక బ్యాగ్ కానీ సో మీ దగ్గర ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ గురించి ఏమైనా చెప్పండి. ఐ థింక్ కాస్ట్యూమ్స్ నేను అంత ఖర్చు పెట్టను కాస్ట్యూమ్స్ లో. మినిమం ఎంత ఉంటుంది మీ ఇప్పటి వరకు మీ ఈ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మినిమం నేను వేసుకున్న ఒక మంచి కాస్ట్యూమ్ ఇంత రేటు, ఇదే హైయెస్ట్ ప్రైస్? వేసుకున్న హైయెస్ట్ ప్రైస్ ఉంటుంది కానీ నేను కొనలేదు. డిజైనర్స్ ఇస్తారు కదా, 2 lakhs 3 lakhs కూడా ఇస్తారు సారీస్. పట్టు సారీస్ 2 lakhs కి, లెహంగాస్ 2 lakhs కి, ఇవన్నీ 30,000 50,000 70,000 ఉంటుంది. కొలాబరేషన్స్. యా, బట్ ఇట్ హెల్ప్స్ దెమ్ ఆల్సో బికాస్ వీ గివ్ దెమ్ ప్రొఫెషనల్ పిక్చర్స్ అండ్ ట్యాగ్ దెమ్, అండ్ ఇట్ హెల్ప్స్ అస్ ఆల్సో బికాస్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు బై కాస్ట్యూమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడ పెడతారు మీరు? ఎక్కడ నా ఇంట్లో కూడా అంత స్పేస్ ఉండదు, ఎందుకంటే ఒక్క రోజులో 10 interviews. దే వాంట్ మీ టు చేంజ్ 4 times or 3 times. ఎక్కడ షుడ్ ఐ డూ విత్ దోస్ కాస్ట్యూమ్స్? ఇట్స్ నాట్ ఈవెన్ గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. సో ఇట్స్ గుడ్ దట్ ఇట్ హెల్ప్స్ ఎవ్రీ వన్. సో ఐ డోంట్ బై, బట్ ఐ టేక్ ఫ్రమ్ స్టైలిస్ట్ అండ్ designers. But yeah, it's very expensive, the costumes that we get, and we need to be very careful with the costumes. ఓకే. అండ్ అంటే మామూలుగా ఇప్పుడు కొలాబరేషన్స్ కాకుండా మీరు ఈ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ bags watch sunglasses footwear I think these are the things I spend money on because you can repeat it. Okay. Clothes you can't wear every day, right? But ఫుట్వేర్ మంచి కంఫర్ట్గా ఉండాలి, మంచి బ్రాండ్ ఉండాలి. మీ బడ్జెట్ పైన మీకు ఏం కంఫర్ట్ లగ్జరీ ఉంది, అందరికీ లగ్జరీ వేరే వేరే ఉంటుంది. వాచ్ బికాజ్ యూ వేర్ ఇట్ ఎవ్రీ డే, యూ కెన్ రిపీట్. సన్ గ్లాసెస్ యూ కెన్ రిపీట్. బ్యాగ్స్ చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకి. అండ్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ థింగ్, ద మోర్ యూ స్పెండ్ ద మోర్ మనీ యూ గెట్. ఇఫ్ యూ కీప్ మనీ లైక్ దిస్ it does not make more money. Money is like Lakshmi Mata flows. You need to keep it flowing, but with intention. Spend in a right way, right things. It will come. If you keep, like I've seen people who not even spend 100 rupees. Exactly. They never have money. They're always crying for money. So I think money flows. It should flow. You should have a place to come and you should also have a place to spend. సూపర్, మంచి ఒక అంటే ఇప్పుడు మనం ప్రతిసారి షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేసినప్పుడు చిన్న ఒక వీక్నెస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక షాపింగ్కి వెళ్తాను, సో నా దగ్గర బ్లాక్ కలర్వి టీషర్ట్ ఉంటుంది, ఒక హుడీ ఉంటుంది, అయినా కూడా అక్కడ బ్లాక్ కలర్ ఏమన్నా ఒక షర్ట్ ఒక డిఫరెంట్ గా కనిపించింది అంటే ఖచ్చితంగా అది ఉండాల్సింది. ఆఫ్ కోర్స్. సో అలా రాశి సింగ్ గారికి ప్రతిసారి షాపింగ్ వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా నేను ఇది కొంటాను. నాకు బ్యాగ్ అబ్సెషన్ ఉంది, బట్ అంత ప్రెషర్ ఉంది మా మీద తెలుసా. మామూలుగా బ్యాగ్ తీసుకుంటే కూడా ప్రాబ్లం, చాలా ఎక్స్పెన్సివ్ తీసుకుంటే కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది కూడా ప్రాబ్లం. మరి అంత కూడా డబ్బులు లేదు దట్ ఐ కెన్ బై 10 lakhs బ్యాగ్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ షాపింగ్. ఐ డోంట్ హ్యావ్ దట్ బడ్జెట్. బట్ మంచిగా బ్యాగ్ ఉండాలి. బ్యాగ్ అబ్సెషన్ ఐ థింక్ అమ్మాయిలకి ఖచ్చితంగా ఉంటుంది. మంచి బ్యాగ్ తీసుకోవాలంటే మినిమం 2-3 lakhs వన్ బ్యాగ్. అండ్ ఐ హ్యావ్ అ బ్యాడ్ హ్యాబిట్ దట్ ఐ డోంట్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ వెల్. ఒక్కసారి నా దగ్గర వచ్చిన తర్వాత ఆ
థింగ్కి వాల్యూ లేదు. సో ఆఫ్టర్ దట్ ఐ అండర్స్టూడ్ వాల్యూ కమ్స్ ఫ్రమ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ యుర్ లివింగ్. హెల్త్ ఇవన్నీ కావాలి, కానీ హెల్త్ బాగా ఉండాలి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎమోషన్స్, you need to keep everything in check, because these things, after you get that, you don't have the same feeling towards it. So after I got the car, I was obsessed with Mercedes. Whole my life I wanted Mercedes వచ్చిన తర్వాత I'm not actually taking care of it very well. I'm like, okay, పర్లేదు. సో ఒకసారి నాకు దగ్గర ఒక 3 lakhs 4 lakhs బ్యాగ్ వచ్చిన తర్వాత I'm like, okay, it's dirty, okay, పర్లేదు. So I think you actually realize the value once you get it. If you don't get it, then you don't know. అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏదైనా మీరనే కాదు, సో అప్కమింగ్ యాక్టర్స్ కానీ లేకపోతే సీరియల్స్ చేసేవాళ్ళు, షోస్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏమన్నా ఒక ఎక్స్పెన్సివ్ థింక్ ఉంటే సో పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ బ్యాడ్ వే. లైక్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కారు కొన్నారు అంటే వేరే మేల్స్తో కంపేర్ చేస్తూ, వేరే మేల్ అంటే మేల్ యాక్టర్స్ అండ్ మేల్ యాంకర్స్తో కంపేర్ చేస్తూ వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళు వాడే కార్స్ ఏమో ఇలా ఉంటాయి, ఈ అమ్మాయి నిన్న కాక మొన్న వచ్చింది, అప్పుడే బెంచుకుంది, లేకపోతే అప్పుడే వేరే కారు రేంజ్ రోవర్, ఇలాంటి చాలా టైం పడింది బెంజ్ కొనడానికి. నాకు చాలా టైం పడింది, నాకు అంత తొందరగా రాలేదు. బట్ ఐ ఫీల్ ఐ థింక్ I don't know what to say in this, because again everyone's journey is so different. Some people I know do take help from outside. Some people, I understand for guys it is hard, and I agree to it. Somewhere, yes, girls also work very hard. Lot of girls, they want to work hard, but people around don't let you work hard. So much of competition and so much of comparison, so much of spending money to take care of yourself, so much of expectation that you need to be certain way, you need to look certain way. So many people always manipulating you. Oh, you need to do this, మీ దగ్గర ఇది ఉండాలి, మీ దగ్గర అది ఉండాలి, మేకప్ హెయిర్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎవరికి ఉండదు కదా. సో ఐ థింక్ అవుట్ ఆఫ్ దట్ ప్రెషర్ ఆల్సో సమ్ పీపుల్ టెన్ టు టేక్ హెల్ప్. ఫర్ మెన్, ఎస్, ఇట్ ఈస్ హార్డ్ టు గెట్ థింగ్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ రియలీ ఫీల్ సమ్వన్స్ జర్నీ. ఐవ్ సీన్ సమ్ గర్ల్స్ కంప్లీట్లీ వర్కింగ్ హార్డ్ అండ్ బయింగ్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. చాలా టైం పడుతుంది, కానీ అది కూడా చూశాను. సో సమ్ పీపుల్ టేక్ హెల్ప్ అండ్ డూ, అది కూడా చూశాను. Some men also take help, some men also make women or girlfriends spend money and they don't spend money, అది కూడా చూశాను. సో ఇప్పుడు మా మైండ్లో ఫీమేల్ మేల్ అలా లేదు. ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత మెన్ కూడా చాలా హెల్ప్ తీసుకుంటారు, కానీ ఫీమేల్ ఏంటంటే బయటకి చెప్పరు. దే ట్రై టు కీప్ రెస్పెక్ట్ ఫర్ ద మెన్. లాట్ ఆఫ్ టైమ్స్ ఆ ఈగో సెపరేట్గా రెస్పెక్ట్ చేస్తుంది అమ్మాయిలు. బట్ ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్, at least girls will take help from bigger men or like elder men anta they don't mind spending little bit. Boys will take help from similar age ammai. She's working hard and that amount is a big thing for her, then also they take help. I've seen men doing, oh, that I want that shoes bound undi indirect ga. But girls, we don't brag that we spend money, we also spend money. సో అన్ని చూసేసాను నేను. ఐ డోంట్ జడ్జ్ ఎనీవన్. సరే, ఓకే, ఒక జనరల్ క్వశ్చన్ చెప్పండి. అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటుందా, అమ్మాయిలకి ఎక్కువ ఈగో ఉంటుందా? డిఫరెంట్ ఫేజ్లో డిఫరెంట్ ఉంటుంది. ఐ థింక్ ఈగో ఒకసారి రిలేషన్షిప్లో వచ్చిన తర్వాత అమ్మాయిలు ఈగో కంప్లీట్ వదిలేస్తారు. స్టార్టింగ్లో ఉంటుంది చాలా యాటిట్యూడ్, చాలా ఈగో, బికాస్ వీ నీడ్ టు ఫీల్ దట్ యూ డిజర్వ్ అస్, యూ నీడ్ టు షో అస్ దట్ యూ వాంట్ అస్. Men, what they do is they don't think so much before chasing. They like the chase, they chase. తర్వాత డిసైడ్ చేస్తారు, ఓ ఇది వర్కౌట్ అవ్వలే, నాకు నా కెరీర్ మీద ఫోకస్ చేయాలి, ఇప్పుడు నాకు నా లైఫ్ మీద, నాకు నా డబ్బుల మీద ఫోకస్ చేయాలి, అవన్నీ తర్వాత చెప్తారు. ఎందుకు వస్తారు ఫస్ట్? వీ ఆల్వేస్ సే నో, నాట్ రైట్ నౌ. మెన్ ఓన్లీ చేస్ సో మచ్. ఐ థింక్ చేసింగ్ తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసింది కదా. సో ఐ థింక్ ఈగో ట్రిప్లో తర్వాత మెన్ వెళ్తారు, ఈగో ట్రిప్లో అమ్మాయిలు. రిలేషన్షిప్ ముందు ఉంటుంది, తర్వాత ఏముండదు. బట్ బ్రేకప్ ఒకసారి హర్ట్, చాలా 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 ఛాన్స్ ఇచ్చి హర్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయిలకి చాలా ఈగో ఉంటుంది. దట్ యూ కాంట్ బీట్. దాని అంటే లైక్ ఇప్పుడు రిలేషన్షిప్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ గారి చూసే ఉంటారు, వినే ఉంటారు.
అంత తెలీదు. ఒక జస్ట్ పర్సన్ ఒక ఇంటర్వ్యూ కాదు, ఒక మూవీ ప్రెస్ మీట్ లో అడిగారు. లేదు 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 ఇంటర్వ్యూ చూడలేదు అది నేను. ప్రెస్ మీట్ వేరే. బట్ నిన్న ఒక ఐ థింక్ అది కేరళలోనో వేరే అంటే మన ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీలో జరిగిన దాంట్లో అంటే నేను షాక్ అయ్యా రియల్లీ. అంటే సో బేసిక్గా హీరోయిన్స్ పర్సన్స్ ఎవరు అంత ఓపెన్గా చెప్పరు. ఇప్పుడు రేపు పొద్దున మీరైనా మీ పర్సన్ Of course. మీది, బట్ ఆవిడ బయటకు వచ్చి అతను ఒక అపరిచితుడు, ఒకరోజు బాగా ప్రేమిస్తాడు, ఇంకొక రోజు కొడతాడు, ఇంకొక రోజు మళ్ళీ వచ్చి బతిమాడతాడు, ఇదంతా ఒక సైకిల్ లాగా అవుతుంది. సో అదొక టాక్సిక్. అవునా? అది నేను చూడలే ఆ ఇంటర్వ్యూ. అంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా ద సెన్సేషన్ అనుపమ అవునా? గారు చేసిన కామెంట్స్. నేను నా వీడియోస్ చూస్తున్నా. ఓకే బట్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి లవ్ రిలేషన్షిప్? నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ గర్ల్ విల్ గో త్రూ దిస్. ఇట్ టేక్స్ అ లాట్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఐ థింక్ మీరు బయటికి వచ్చి మాట్లాడాలి అంటే యూ నీడ్ టు బి వెరీ వెరీ సెక్యూర్ అబౌట్ యువర్ పొజిషన్ ఇన్ యువర్ కెరియర్. ఎస్ ఎగ్జాక్ట్. షీఈస్ వెరీ సెక్యూర్డ్, కాన్ఫిడెంట్. అంత ఎన్ని మూవీస్ చేసింది కదా, సో మెనీ హిట్స్. షీఈస్ నోన్, హర్ ఫ్యాన్స్ లవ్స్ హర్. షీ నోస్ షీ హ్యాస్ దట్ స్పేస్ టు షేర్. అండ్ బట్ వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ such great career that you had before, you actually feel more scared to share. But she did that. Actually, it's a great thing if she spoke about these things, because I'm not kidding, lot of girls goes through this. And I'm not even 99%, 90 to 99%, any girls I've spoken to at least once in their life. Some people will keep on repeating. It keeps on repeating with them. Some people బయటకి వస్తారు. బయటికి ఎలా వస్తారు? యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, ఆర్ యూ టేక్ థెరపీ, ఆర్ యూ టాక్ టు యువర్ ఫ్యామిలీ, ఆర్ దెన్ యూ రియలైజ్ ఓ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ వాజ్ రాంగ్. మీరు ఒక్కసారి ఆ జోన్లో ఉంటే యువర్ బ్రెయిన్ డజంట్ వర్క్. ఐ హ్యావ్ బీన్ దేర్. మై బ్రెయిన్ డిడ్ నాట్ వర్క్ దట్ టైమ్. యూ లూజ్ ద జడ్జ్మెంట్. ఇది రైటా, ఇది రాంగా? ఓ హీ లవ్స్ మీ, హీ కెన్ డూ ఎనీథింగ్ విత్ మీ. ఇఫ్ హీ లవ్స్ మీ, హీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ వర్కింగ్ ఆర్ ఫ్రమ్ టాకింగ్ టు అదర్ మెన్. He can, oh, he loves me, he can be physical and do this, do slap and all. ఒక్కొక్క టైంలో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. యూ రియలైజ్ ఆఫ్టర్ సమ్ పాయింట్. బట్ ఐ థింక్ యూ సమ్వేర్ నీడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్వేర్. సమ్మన్ నీడ్స్ టు కమ్ అండ్ టెల్. సో ఇఫ్ పీపుల్ లైక్ హర్, సో మచ్ ఆఫ్ ఫాలోయింగ్, స్టిల్ కమింగ్ అవుట్ అండ్ షోయింగ్ దట్ ఐ am still very vulnerable, I am still hurt, and I can also be manipulated at this age and this after so many years, means it's a lot. It gives a lot of strength to other girls to realize the pattern and break it. So if she had said all of that, I really appreciate. Oh, 100% appreciation. Super. Okay. Coming to Ramba Oroshi Menaka. Yes. మీరు రంభా ఊర్వశి? రంభా టీజర్ చూడలేదా? టీజర్ లో రంబాయ నమః ప్రెస్ మీట్ కి వచ్చాము, అదే కదా, చూసాము, క్వశ్చన్స్ అడిగాము. బట్ స్టిల్ అంత ముగ్గురిని చూసేసరికి అక్కడ కొంచెం ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ అంటే ఎలా ఉంది ఇప్పుడు ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు, ఏమైనా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తున్నారు. లైక్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది ఒక సినిమా చేయగానే వాళ్ళకి చాలా ఆఫర్స్ వస్తాయి. లేదు నేను హీరోయిన్నే అన్న పాయింట్లో ఉంటారు. బట్ రాశి సింగ్ గారి ఫిల్మోగ్రఫీ చూస్తే ఫస్ట్ నుంచి వచ్చిన ఛాన్సెస్ని మిస్ చేసుకోకుండా మంచి మంచి క్యారెక్టర్స్, ఒక మంచి ప్రాజెక్ట్స్ మా ముందు తీసుకొస్తున్నారు. సో ఏంటి ఇండస్ట్రీకి రాకముందు మైండ్ సెట్ ఏమైనా మారిందా రాశి సింగ్? వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్? ముందు ఏం తెలియదండి ఆ టైంలో. జస్ట్ మూవీ చేయాలి, లీడ్గా చేయాలి. లీడ్ అంటే ఎనీథింగ్ ఈజ్ లీడ్ ఓన్లీ, ఇంపార్టెంట్ ఈజ్ ఆల్సో లీడ్. లైక్ స్టార్టింగ్ నుంచి అదే అవకాశం వచ్చింది, చేసా. స్టార్టింగ్లో అంత జడ్జ్మెంట్ అంతా ఆలోచించలేదు. తర్వాత నాకు ఏం అర్థమైంది అంటే కొన్ని మూవీస్లో వి సీ సమ్ హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ దేర్ యాజ్ అ ప్రాప్. కొన్ని మూవీస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కొన్ని మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్ స్టాండ్స్ అవుట్. సో వెన్ ఐ సా ఆల్ దీస్ థింగ్స్ ఐ సెడ్ ఓకే, ఎందుకు మనకి ఎందుకు ఒక కేటగిరీలో పెట్టాలి? ఇఫ్ డైరెక్టర్స్ ఆర్ సీయింగ్ మోర్ దెన్ దాట్ ఫ్రమ్ మీ, దే వాంట్ మోర్ పర్ఫార్మెన్స్ దెన్ జస్ట్ బీ దేర్ ఇన్ ద ఫిల్మ్, నేను ఎందుకు ఒక కేటగిరీలో ఉండాలి అని ఐ స్టార్టెడ్ డూయింగ్. బట్ అఫ్ కోర్స్ ఇట్ నీడ్స్ టు బీ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ నాట్ లైక్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. బట్ ఇప్పుడు ఇది చూస్తే రంభా ఊర్వశి మేనక, టైటిల్ ఈజ్ రంభా ఊర్వశి మేనక, స్టోరీ ఈజ్ సమ్వేర్ దేర్. అందుకే అండ్ వెరీ ఇట్స్ ఓవరాల్ ఫిల్మ్ ఈజ్ గోనా బి వెరీ గుడ్. అందుకే ఈ మూవీ మళ్ళీ ప్రసన్న వదనంలో యు నో హౌ
ఇంపాక్ట్ఫుల్ దట్ వాజ్ ఇన్ మై కెరియర్. చేసిన ముందు ఇట్ వాజ్ ఎవ్రీవన్ ఆజ్ మీ వై, ఎందుకు అంత ఇన్ ద అర్లీ స్టేజ్లో నెగిటివ్ చేస్తున్నారు మీరు. నేను చెప్పే అది నెగిటివ్ కూడా కాదు, అది నెగిటివ్ అమ్మాయి అయిపోతుంది త్రూ ఎమోషన్స్, త్రూ వాట్ షీ ఫెల్ట్. ఆ ఒక్క థింగ్ చేస్తే ఒక హౌ ఇట్ కెన్ చేంజ్ సమ్వన్స్ లైఫ్. షీ ఈస్ నాట్ ప్రాపర్లీ నెగిటివ్, బట్ యా, దట్ created a good impact. I got good reviews. People know that I can act after that film. So I think it did help me, and I don't want to stop myself from thinking so much. It's life, it's journey of 10-15 years. If I just think, then I'll not have satisfaction. Oh, adi cheste బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. అందుకే ఐ స్టాప్ థింకింగ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, అంటే ఈ 3-4 ఇయర్స్లో సో అలాగా ఏమన్నా ఒక స్టార్ హీరోస్ మూవీస్లో కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్లో కానీ ఒక మంచి క్యారెక్టర్ ఆపర్చునిటీ వచ్చి మీకు కుదరక లేకపోతే టైం సెట్ అవ్వక వేరే షెడ్యూల్లో బిజీ ఉంటే ఏమైనా మిస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక మూవీ అయింది, స్టార్ హీరో కాదు కానీ స్టార్ ప్రొడక్షన్, వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ హిట్. ఓ, రీసెంట్ టైమ్స్ 3-4 years. 3-4 years. I missed because I was not well. If you don't mind, సినిమా పేరు చెప్పచ్చా? No, same production house. సేమ్ ప్రొడక్షన్ హౌస్. Yes. అన్నపూర్ణ. ఓకే, సేమ్ ప్రొడక్షన్ హౌస్, సేమ్ ప్రొడ్యూసర్. Yeah, same production house, same producer. ఓకే, సేమ్ ప్రొడక్షన్ హౌస్, సేమ్ Hit film. హిట్ ఫిల్మ్. ఓకే, దెన్ ఓహో, కేరా. No, I can't say name, but ఓకే, పేరు may చెప్పట్లేదు. bigger hit than that. ఓకే, మేము చాలా కింద కామెంట్లు వచ్చేస్తానండి. బట్ అంటే But I missed it, but it's okay. It worked well for the production house and for everyone. But I think I missed that, and I was really not well at time low. And director wanted to meet, and I had like saline in my hand. I'm like, how do I go and meet? అలా అయింది, అలా మిస్ చేసేసా. ఓకే, హెల్త్ బాగోక. అస్సలు హెల్త్ బాగాలేదు. బట్ ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ కొంచెం కష్టమే. అంటే మొన్న ఈవెంట్లో కూడా అంటే లైక్ ఇప్పుడు బ్రహ్మవర్షం వెనకంటే ఆ గెటప్లో అంతమంది క్రౌడ్ మధ్య కూర్చోవటం యాజ్ ఎ ఫీమేల్గా మీకు అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. Course, నేను ఈ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ వాస్ వెరీ నర్వస్ ఇన్ ద ఈవెంట్. మామూలుగా అంతా ఐఎమ్ నాట్ సో కాన్షియస్ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని బయటికి వెళ్తాను. I was so conscious, but once I do the film, I think about the film. I don't think about me. And ఇది ఫస్ట్ టైం అంతా ఎలా వేసుకొని డైరెక్ట్ మీడియా ముందు వెళ్తే. But I think it all worked well in my favor. Nothing negative, so it's fine. But it is uncomfortable. First, aesthetic wise, because you need to do so much of diet. I did. I don't know about others because I gain weight very fast. I lose very fast. సో నాకు చాలా ఇబ్బంది పడింది ఆ డైట్ చేయడానికి, ఆ బాడీ షేప్ రావడానికి, ఆ స్టమక్ అంత ఫ్లాట్. ఒక్క మీల్ తర్వాతనే స్టమక్ బయటికి వస్తుంది కదా, అందరికీ వస్తుంది. అది ఫ్యాట్ కాదు కానీ వస్తుంది. షూటింగ్ టైంలో ఎస్పెషలీ ఆల్ నైట్ షూట్. ఇప్పుడు నైట్ షూట్లో డిన్నర్ చేయాలి కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? ఐ స్కిప్ డిన్నర్ ఎవ్రీ డే. ప్రోటీన్ బార్, కోకోనట్ వాటర్, ప్రోటీన్ బార్, సంథింగ్ లైక్ దట్. బికాస్ ఒక్క మీల్ తర్వాత ఐ గెట్ లిటిల్ బిట్ ఆఫ్. అండ్ మూవీ షూటింగ్ ఉన్న సీన్స్ లైఫ్ టైం ఉంటుంది. ఒక్క మీల్ ఓకే, ఐ కెన్ స్కిప్. సో ఐ నీడెడ్ టు రిమైండ్ మై సెల్ఫ్. అండ్ దానివల్ల ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అవుతాయి ఖచ్చితంగా. ఇట్ ఈస్ నాట్ హెల్దీ డైట్ దట్ ఐ డిడ్. ఐ వాజ్ లైక్ దిస్ ఇన్ షూట్, ఎస్. బట్ మోర్ దెన్ దట్, దిస్ కాస్ట్యూమ్ సో మెనీ టైమ్స్ ఐ ట్రిప్డ్ హియర్ బికాస్ ఇట్స్ లాంగ్ కదా. వాకింగ్ కష్టం, స్టాండింగ్ కష్టం. అండ్ ఆ టైం 6 degrees హైదరాబాద్లో, డిసెంబర్ నైట్ చెప్పారు మొన్న. 6 degrees అండ్ ఫ్యాన్ పెట్టాలి కదా, హెయిర్ అన్ని అలా స్పెషల్ ఎఫెక్ట్స్. అబ్బా, ఐ థింక్ బట్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బికాస్ ఇట్ ఛాలెంజ్డ్ మీ. ఐ లైక్ ఛాలెంజెస్. సో ఆ టైప్ ఐ వాజ్. డైరెక్టర్ గారు ఈవెన్ షూటింగ్ ముందే I had a good body. I was like not fat. I had good abs always. But sir said, కొంచెం ఇంకా తగ్గించాలి రాశి, ఇంకా ఆ కొంచెం సార్ చెప్పారు. నేను ఫుల్ యాక్టివ్ అయ్యాను. కొంచెం అంటే am I fat? I started diet and I was like shooting, I was like this. Yeah. సో ఎనీవే చాలా బాగున్నారు మీరు. అంటే స్టార్టింగ్ 2000 ఇది టెస్ట్ లుక్. దాని తర్వాత ఇంకా లూజ్ అయ్యాను మూవీ షూట్లో.
అంటే 21 నుంచి ఈ 26 ఈ 5 ఇయర్స్లో అంటే మేము స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ మీరు కొంచెం బబ్లీగా కొంచెం చబ్బీగా అక్కడక్కడ Yeah. బట్ ఇప్పుడు వెరీ ఫిట్ అండ్ వెరీ స్ట్రాంగ్. So much of outside and inside both changes, Yeah. of course. But yeah, the more you are in the industry, the more you're surrounded. Again, I told you, no, you need to see, listen, learn, notice to follow. Same mentally what I said, physically also. If you see other people doing so much, other people looking so sharp, and I'm like, why am I looking chubby? So once you are in the world open, your brain is open, you see, notice. Once your brain is closed, if someone keeps you closed, you can't follow anything. Maybe that time my brain was closed, I was in some kind of same situation. ఓకే Tarvata I'm like fully open. లైక్ అంటే సో కొన్ని వైరల్ అవుతుంది మీ సాంగ్ నువ్వే కదా నాతో ఉంది నువ్వే కదా నేనంటే. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అంటే కొన్ని సినిమాకి ముందు కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత మనోళ్ళు తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత ఐ థింక్. సో మీరేమనుకున్నారు ఇదేదో ముందు కొంచెం ఈ సాంగ్ వైరల్ అయి ఉంటే బాగుండేది, ఈ సినిమా ఇంకొంచెం ప్రమోషన్ అయ్యేది? బట్ ఐ డోంట్ నో వాట్. నేను ఫస్ట్ చూసా, ఓకే ఇగ్నోర్ చేసా, మేబీ చిన్న పేజ్ చిన్న ఏదో సెకండ్ డే అన్ని బిగ్ పేజెస్లో అండ్ వ్యూస్లు, ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ వచ్చాయి. ఐ అండర్స్టూడ్ ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఈ సిచ్యువేషన్ ఏమన్నా నవీన్ గారితో షేర్ చేసుకున్నారా? నేను అన్ని వీడియోస్ పంపించా. అన్ని ఆయన పంపించారా? సో ఏంటి ఆయన రియాక్షన్? He's also fun only. He's like, okay, parledu. Fun only. Because nowadays Gen Zs will make fun of anything. They judge you properly. But నేను మామూలుగా మీమ్స్లో చాలా ఎంజాయ్ చేస్తాను. మీమ్స్ చూసిన టైంలో కూడా చాలా ఫన్ నాకు వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్, ఐ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఫన్ ఆన్ మై సెల్ఫ్ ఆల్సో. ఇన్ మై హౌస్ ఆల్సో మై బ్రదర్ ఈస్ ద వన్ మేకింగ్ మోస్ట్ ఆఫ్ ద ఫన్. In my cafe, he's standing there, I'm sitting here. I will look at him that I need something. He'll be like, first do this. I'm like, bro, come on, you don't do this with me. Okay, so last one segment. Okay. So blind ranking of current generation actors. What? Sorry? Blind ranking of current. Blind ranking? Abba, please. No, just ఒక 10 names ఉన్నాయి. సో మీరు నేను ఒక 10 మంది పేర్లు చెప్తాను, మీరు ర్యాంక్ 10, 9, 1. సో జస్ట్ ఫర్ ఫన్. ఓకే. సో రాశి సింగ్ గారితో సో బ్లైండ్ ర్యాంకింగ్ ఆఫ్ కరెక్ట్ జనరేషన్ యాక్టర్స్. సో ఫస్ట్ సుహాస్. నేను పనిచేసిన, మీరు పనిచేసిన సుహాస్. అమ్మా అలా అబ్బా అలా జస్ట్ ఫర్ ఫన్ అండి, అంతే. మీకు అందుకే బ్లైండ్ అన్న. టక్కర్ చెప్పంగానే 1 నుంచి 10 దాకా ఏదో. No, I'm waiting for other names. వస్తాయి names which are like my favorite. So I'm keeping those. Okay. 4. కిరణ్ అబ్బవరం. I've never worked on 5. Whatever. Okay. విశ్వక్ సేన్. 7. Okay. అడిశేష్. They all are one only. Come on. 8. Okay. 1 is good or 10 is good? 1 to 10. Anyone. Okay. Everyone is good now. Okay. Adivisesh ఏది? 8. Okay. Srivish. 6, 5. 5 already done. Okay. 6. Naveen Polshetty. I like his comedy timing and also. Did I say 7? Yeah. Okay. 7. Nikhil Siddharth. 8. Kartikeya 8. I know, of course. Okay. Akineni Akhil. 3. Sidhu Jonalagadda. 2. Teja Sajja. Now what do I have? 1 only. No, 1 or 10. But see, 1 good or 10 good మీరు చెప్పలేదు కాబట్టి that is on audience to నేను decide. అందుకే మీరు ఇచ్చే ర్యాంకింగ్స్ ఇప్పుడు నేను చదివిన పేర్లకి మీరు ఇవ్వాలి ర్యాంకింగ్. సో మీరు ఇచ్చారు కాబట్టి no one to give them ranking. They all are like best. For me, 10 out of 10. Okay. But that 1 can be also best, the 10 can be also best. That I didn't say Teja Sajja garu 1. I thought you will take names of my favorite actors like Allu Arjun garu, Prabhas garu and Nagarjuna garu. So I kept 1, 2, 3 for them. But you didn't say. సో అవి రొటీన్, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం ట్రై చేస్తాం. సో ఎనీవే September 4th రంభా ఊర్వశి మేనకతో మరోసారి రాశి సింగ్ గారు మన ముందుకు రాబోతున్నారు. ఎనీవే ఆల్ ది బెస్ట్. Thank you. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం.